ఒక కొడవలిలా ఆలోచనలతో పదునెక్కుతూ ఇప్పుడు నేనేం చేయాలి అని నువ్వు ఒక ప్రశ్నగా మారుతుండగా నేను రవ్వంత నిప్పును రాజేసి నీలో అగ్నిని ప్రతిష్ఠిస్తాను. నువ్వు ఇక ఒక ఒక్కో సంకల్పాన్ని రూపొందించుకొని జీవితాన్ని నిర్మించుకోవడం మొదలెడతావు. అప్పుడు నీ పేరు బడికి వెళ్ళే బాలుడు. చేతిలో ఒక పలక, ఒక బలపముతో అక్షరం కోసం ఆర్తితో నీ కళ్ళ నిండా ప్రజ్వలిస్తున్న ఒక ప్రపంచమై నువ్వు వికసిస్తూ ఉండగా ఇప్పుడు చెప్పు ప్రపంచం నీకన్నా పెద్దదా? నువ్వే ప్రపంచం కన్నా ఉన్నతుడవా? తల నిండా స్వప్నాలు నిండిన దేహాలతో తరగతి గదుల్లోకి తడి మట్టిలోకి విత్తనాలుగా బడిపిల్లలు గుంపులుగా వచ్చి తపస్సిస్తున్న ఋషుల్లా తరగతిలో కూర్చున్న పవిత్ర సమయంలో బడిపిల్లలు గుంపులుగా వచ్చి తపస్సిస్తున్న ఋషువుల్లా తరగతిలో కూర్చున్న పవిత్ర సమయంలో వాడు పైనుండి పిలార్బట్లతో క్షిపణుల స్టెల్త్ బాంబులను వర్షిస్తూ ఒక విస్ఫోటనాన్ని సృష్టిస్తాడు ప్రళయ భీకర ధ్వంసధ్వనులతో. లిప్త కాలములో అందరి దేహాలు తునకలై రక్తాన్ని చిమ్ముతూ ఎర్రని నెత్తురు చెరువులో వందల కుందేళ్ల మృతదేహాలు గుట్టలవుతున్నప్పుడు ఆ రక్తకాసారం పేరు ఇరాన్ కావచ్చు, ఇజ్రాయిల్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఉక్రెయిన్ కావచ్చు, గాజా కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, వాళ్ళు తాలిబాన్లు కావచ్చు, హౌతీలు కావచ్చు, హిజ్బుల్లాలు కావచ్చు, వ్యక్తులుగా వాళ్ళు ట్రంప్ కావచ్చు, నెతన్యాహు కావచ్చు, అయతుల్లా అలీ ఖొమేని కావచ్చు, అసీం మునీర్ కావచ్చు, చైనా జిన్పింగ్ కావచ్చు, రష్యా పుతిన్ కావచ్చు, వందల మీటర్ల లోతు కాంక్రీట్ భూగృహాలను పర్వత గర్భాలను ఛేదిస్తూ ప్రళయించే క్షిపణులను కనిపెట్టిన ఓ మనిషి. ఈ స్టెల్త్ బాంబ్ అనేది ఒక చిత్రమైనటువంటి మెకానికల్ డివైస్. అది ఒక యూనిక్ అయినటువంటి టెక్నాలజీ దానిలో ఉంటుంది గమ్మత్తుగా. ప్రళయించే క్షిపణులను కనిపెట్టిన ఓ మనిషి, నువ్వు ఒక మనిషిని సృష్టించగలవా? ప్రళయించే క్షిపణులను కనిపెట్టిన ఓ మనిషి, నువ్వు ఒక మనిషిని సృష్టించగలవా? రక్తాన్ని తాగే ఓ మనిషి, నువ్వు ఒక రక్త బిందువును సృష్టించగలవా?